హలో ఆల్, నేను మీ డైటీషియన్ పావని. సో ఇక్కడ మెయిన్గా టాపిక్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, డిఎమ్స్ కూడా చేస్తున్నారు. మేము వీడియోస్ చూస్తున్నామండి, ఒక్కసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. ఏంటి అసలు 3 సార్లు ఫుడ్ తీసుకోకూడదా? అసలు నిజం చెప్పండి, క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి మీకు జస్ట్ ఈ వీడియో తక్కువ టైంలోనే క్లోజ్ చేస్తాను. అండ్ సైంటిఫిక్ రీజన్స్ చెప్పి అసలు ఇది నిజమా కాదా, మనం తీసుకోవాలా తీసుకోకూడదా, అసలు 3 టైమ్స్ ఫుడ్ తీసుకోవచ్చా లేదనేది కూడా చెప్తాను. సో ఇది సామెత అనేది ఉందండి, అది 100% నేను చెప్పగలుగుతాను. బట్ దేనికంటే ముందు లైట్గా ఫుడ్ తీసుకోవడం, మినిమల్గా తీసుకోవడం, హెవీగా ఫుడ్ తీసుకోవడం అనే సామెత కూడా ఉంది. అంటే లైక్ మార్నింగ్ మనం ఫుడ్ కొంచెం హెవీగా తీసుకోవాలి. ఏం అవాయిడ్ చేయాలో కూడా నేను కమింగ్ చెప్పేస్తాను. లంచ్ మినిమల్గా తీసుకోవాలి. నైట్ వచ్చేసి వీళ్ళంతవరకు లైట్ ఫుడ్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. దానికంటే ఇది బెస్ట్ అని నేను చెప్తాను. సో అందరూ 3 టైమ్స్ ఫుడ్ తీసుకోవాల్సిందే. 3 టైమ్స్ ఫుడ్ తీసుకోకపోతే మన మెటబాలిజం కూడా లో అయిపోతుంది. మెయిన్గా 3 మీల్స్ ఒకటేసారి తినాలని ఏమీ లేదు. ఒకటేసారి ఎప్పుడు తినాలి? వన్స్ ఇన్ ఎ వీక్ ఫాస్టింగ్ చేస్తే బాగుంటుంది. దట్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ తీసుకోకుండా ఈవినింగ్ ఒక్కసారి మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అది బెనిఫిట్గానే ఉంటుంది. అంతేకాని 3 పూటలు తినకుండా ఉండి ఒకటే పూట తింటాను, నేను వెయిట్ లాస్ అవుతాను అంటే కంప్లీట్గా రాంగ్ అనే చెప్తాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే నైట్ లైట్ ఫుడ్ తీసుకోవడం, మార్నింగ్ హెవీ ఫుడ్ తీసుకోవడం, ఆఫ్టర్నూన్ మినిమల్ ఫుడ్ తీసుకోవడం. సో ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, సో మరి మార్నింగ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే కనుక ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో షుగర్కి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం కానీ, లేకపోతే ఫ్రూట్స్ ఎక్కువ తినడం కానీ, లేకపోతే స్వీట్ తీసుకుంటే కనుక డే అంతా మీకు లెథార్జిక్గా అనిపిస్తుంది, నిద్ర లైక్ వీక్గా అనిపిస్తుంది, లేకపోతే నిద్ర బాగా పట్టేస్తూ ఉంటుంది. సో మార్నింగ్ ఫుడ్లో ఖచ్చితంగా చెప్తున్నాను, షుగర్కి సంబంధించిన థింగ్స్ ఏమీ ఇంక్లూడ్ చేయకండి. సో మార్నింగ్ ఫుడ్ ఎలా ఉండాలంటే యూ స్టార్ట్ యువర్ ఫుడ్ విత్ అ ఫైబర్. అంటే సలాడ్ కానీ, కీరా, క్యారెట్ కానీ ఖచ్చితంగా తీసుకొని, దాంతోపాటు మీరు ఇడ్లీ తీసుకుంటున్నారా, చట్నీ తీసుకుంటున్నారా తీసుకోండి. బట్ ఇట్ షుడ్ బి ద క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు 4 ఇడ్లీలు తినే బదులుగా 2 ఇడ్లీలే తినండి. అండ్ దాంతోపాటు చట్నీ తీసుకోండి. అండ్ అలాగే ఫైబర్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. అంటే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఇది కంప్లీట్ మీల్ అవుతుంది. డే అంతా యాక్టివ్గా ఉంటారు అండ్ చాలా హెల్తీగా ఉంటారు. మనం ఇలా ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేయడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, అలాగే వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. సో సెకండ్ పాయింట్ నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది, అదేంటండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మీల్ అంటారు, అందులో మేమేమీ తీసుకోవద్దు, కార్బ్స్ అసలు తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం అని చెప్పేసి. ఎస్, బ్రేక్ఫాస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీల్. ఆ ఇంపార్టెంట్ మీల్ని మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మన డే అంతా అలా ప్లాన్ అవుతుంది. సపోజ్ మీరు ఒకవేళ మార్నింగ్ లేవగానే ఒక ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, ట్రస్ట్ మీ, మీరు డే అంతా చాలా లెథార్జిక్గా ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు మార్నింగ్ లేవగానే ఏదైనా కషాయం తాగండి, దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ టైంకి తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో డెఫిసిట్లోనే ఉండండి, బట్ ఏంటంటే ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. వెజిటేబుల్స్ ప్రాపర్గా ఇంక్లూడ్ చేయండి. 100% మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు, మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో సెకండ్ పాయింట్, అయితే ఇప్పుడు మధ్యాహ్నం ఎలా తినాలండి ఫుడ్డు అనేది చాలామంది డిఎమ్స్ చేస్తూనే ఉంటారు. ఆఫ్టర్నూన్ ఫుడ్ ఎలా తీసుకోవాలో నేను మీకు చెప్తాను. ఆఫ్టర్నూన్ మినిమల్ మీల్ అని చెప్తూ ఉంటాం, అంటే మధ్యమంగా తినండి అని చెప్పేసి. మధ్యమంగా ఎలా తీసుకోవాలి అంటే మీరు రైస్ కూడా తీసుకోవచ్చు. చాలా ఓకే, రైస్ తీసుకోమంటున్నారేంటి, వెయిట్ లాస్ జర్నీలో రైస్ అసలు తీసుకోకూడదు, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అలా ఏమీ లేదండి. సపోజ్ ఎగ్జాంపుల్, నేను ఒక 2 వాటర్ బాటిల్స్ చూపిస్తాను. ఇక్కడ 2 వాటర్ బాటిల్స్ చూద్దాం. సో ఇది వైట్ రైస్ అనుకోండి, ఇది బ్రౌన్ రైస్ అనుకోండి, రెండిట్లలో మనకు సేమ్ క్యాలరీస్ ఉంటాయి. బట్ ఏం డిఫరెన్స్ ఉంటుంది అని అంటే కనుక, వైట్ రైస్ మనం ఎంత తిన్నా కడుపు నిండదు కదా, మనం 2-3 చెంచాలు కానీ వేసుకున్నా కడుపు నిండదు. సో అదే మనం బ్రౌన్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పుతో మనకు కడుపు నిండిపోతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ అనమాట. సో ఇదే డిఫరెన్స్ అండి. అంటే వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి క్వాంటిటీ ప్రకారం సేమ్ క్యాలరీసే ఉంటాయి.
కానీ వైట్ రైస్ వల్ల మనకు కడుపు నిండదు, ఎందుకంటే ఫైబర్ ఉండదు కాబట్టి. అదే బ్రౌన్ రైస్ కానీ, కొర్రలు కానీ, మిల్లెట్స్ కానీ, లేకపోతే రెడ్ రైస్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే అందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ మనకు మినిమల్గా కొంచెం క్వాంటిటీలో దొరుకుతుంది కాబట్టి ఆ ఫైబర్ అనేది మనకు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ని ఇస్తుంది. సో మీరు వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ షిఫ్ట్ చేసినా పర్వాలేదు, విచ్ ఇస్ మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లేదు మేము వైట్ రైస్ తినకుండా ఉండలేని వాళ్ళు క్వాంటిటీ తగ్గించండి. ఇప్పుడు మీరు 3 కప్పుల రైస్ తీసుకుంటున్నారా, 1.5 కప్పు రైస్ తీసుకోండి. మరి 1.5 కప్పు బదులుగా మీరు ఏం చేస్తారంటే వెజిటేబుల్స్ యాడ్ చేయండి. అలాగే ఒక కప్పు దాల్ కానీ, శనగలు కానీ, ఉడకబెట్టిన శనగలు కానీ, లేకపోతే చిక్ పీస్ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు, మీకు ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది కాబట్టి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నైట్ లైట్ ఫుడ్ తీసుకోమంటున్నారు. ఓకే, మేము 3 మీల్స్ తీసుకుంటాము. నైట్ లైట్ ఫుడ్ ఎలా తీసుకోవాలి అని అంటే కనుక ఒక చపాతీ తీసుకోండి. యూజువల్గా 2 చపాతీస్ మీకు అలవాటు ఉంటే కనుక ఒక చపాతీ తీసుకోండి. నేను చెప్పినట్టుగా వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ ఆప్షన్ ఏంటి అంటే 40 గ్రామ్స్ పన్నీర్ అయినా తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 120 గ్రామ్స్ స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకోండి. పనీర్ 40 గ్రామ్స్ తీసుకోవచ్చు. సోయా చంక్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. థైరాయిడ్ లేని వాళ్ళు సోయా చంక్స్ 40 గ్రామ్స్ అంటే మిల్ మేకర్ అంటే 40 గ్రామ్స్ తీసుకోండి. ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే కనుక ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఒక 2 ఎగ్ వైట్స్ తీసుకొని ఒక 1 బాయిల్డ్ ఎగ్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాల్ కానీ, లేకపోతే నానబెట్టిన శనగలు కానీ, పెసర్లు కానీ 40 గ్రాములు మార్నింగ్ నానబెట్టండి, నైట్ వరకు నానిపోతాయి. కొంచెం ఉడకబెట్టైనా తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్ ఆప్షన్స్ని ఖచ్చితంగా మీ డిన్నర్లో ప్లాన్ చేస్తూ ఉండండి. అయితే ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఏంటంటే, పావని గారు యూజువల్గా డిన్నర్కి స్లీప్కి ఎంత టైం ఉండాలి? మేము చాలా వీడియోస్లో చూసాము 6 గంటలకే తినడం ఆపేసేయండి అని చెప్తూ ఉన్నారు. మరి మేము 6 గంటలకు తినడం ఆపేస్తే నాకు నైట్ 10 గంటలకి బాగా ఆకలిగా ఉందని నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు హెడేక్ కూడా వస్తుంది, నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి. తినకుండా ఉండాలని ఏం లేదండి. ఫస్ట్ థింగ్ 6 మానేయాలి అని ఏమీ లేదు. ఎందుకంటే పురాతన కాలంలో మన లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. అంటే మనం 5 గంటలకే లేచే వాళ్ళము, 8 గంటల వరకు పడుకునేవాళ్ళం. ఆ లైఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఏంటి? మనం ఒకవేళ 7 లేచినా కూడా మన స్లీపింగ్ టైం ఆల్మోస్ట్ 10:30, 11 వరకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు 6 ఫుడ్ ఆపేస్తే 10:30, 11 వరకు మీకు ఆకలి అనేది 100% అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ ఫుడ్ లేకపోతే, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతే కూడా ఆకలి అనేది జరుగుతుందన్నమాట. మరి ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండాలి అని అంటే కనుక మీరు స్లీప్ వీలైనంత వరకు 10 ప్లాన్ చేసుకోండి. మినిమం 7 వరకు మీరు ఫుడ్ తీసుకుంటే చాలు. అంటే 2 to 3 అవర్స్ మీకు ఫుడ్కి మీ స్లీప్కి గ్యాప్ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్స్ట్రీమ్గా 6-7 గంటలు గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. గుర్తుపెట్టుకోండి, 2 to 3 అవర్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తినగానే నిద్ర వస్తుందండి నాకు, నేను ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత పడుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. తినగానే ఎప్పుడు పడుకోకండి. మినిమం పోస్ట్ మీల్ వాక్, మనకి రీసెంట్ స్టడీస్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే పోస్ట్ మీల్ వాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం తిన్న తర్వాత ఇమ్మీడియట్గా వాక్ చేయాలని ఏమీ లేదు. తిన్న తర్వాత 25 మినిట్స్ 30 మినిట్స్ ఆగి మీరు వాకింగ్ చేయండి. వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా మీ కంక్లూషన్ ఏంటి అంటే 3 మీల్స్ తీసుకోకూడదని ఎక్కడా లేదండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 మెయిన్ మీల్స్ అని మనం పేరు పెట్టుకున్నాము. ఈ 3 మెయిన్ మీల్స్ తీసుకోండి. బట్ క్వాంటిటీ కంట్రోల్ చేసుకోండి. క్యాలరీ డెఫిసిట్లో ఉండండి. బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయండి అండ్ లంచ్ నార్మల్గా చేయండి. డిన్నర్ మాత్రం లైట్ ఫుడ్ తీసుకోండి. అండ్ స్లీపింగ్ వచ్చేసి మీ మినిమం మీ 78 అవర్స్ మెయింటైన్ చేయాలి. స్లీప్కి మీ డిన్నర్కి ఓన్లీ 2 to 3 అవర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. పోస్ట్ మీల్ వాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ 3 to 4 లీటర్స్ మెయింటైన్ చేయకపోయినా పర్వాలేదు. 2.5 లీటర్స్ ఖచ్చితంగా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. సో మేము 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇందులో ప్రాపర్గా గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది. హ్యాపీగా కిచెన్లో ఉన్న ఫుడ్తోనే మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఇందులో వర్కౌట్ గైడెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈవినింగ్ లైవ్ సెషన్స్ ఉంటాయన్నమాట. మీకు లైవ్లో కనెక్ట్ అయ్యి వర్కౌట్స్ కూడా చేపిస్తాం. సో ఇలా ఫీమేల్ ట్రైనర్స్ ఉంటారు, మేల్ ట్రైనర్స్ ఉంటారు, వర్కౌట్ సెషన్స్ ఉంటాయి, వర్కౌట్ వీడియోస్ పంపిస్తాం డైలీ. అలాగే మీరు డైలీ ఫుడ్ పిక్స్ పంపించాల్సి ఉంటుంది. అలాగే ఎవ్రీ వీక్ మీరు మెజర్మెంట్స్ అప్డేట్ చేసినప్పుడు మీరు వెయిట్లో డ్రాప్ ఉన్నారా, ఇంచెస్లో డ్రాప్ ఉన్నారని క్రాస్ చెక్ చేసుకొని మీకు గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక
ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.